వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో చూడండి, ఈ చాప్టర్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్. సో అని 3 సర్కిల్స్ ఇచ్చాడు. వీడు ఒక రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు? 3 సర్కిల్స్. గుర్తుపెట్టుకోండి. చూడండి, 1 2 వెయిట్ 3 సర్కిల్స్. ఫస్ట్ సర్కిల్స్ నేను S1 = 0 అనుకున్నా. సెకండ్ సర్కిల్ని S2 = 0 అనుకున్నా. థర్డ్ సర్కిల్ని S3 = 0 అనుకున్నా. ఓకే, ఈ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సెస్ ఇది. సో దీన్ని S1 - S3 = 0 అనుకున్నా. ఈ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సెస్ ఇది. దీనికి S1 - S2 = 0 అనుకున్నా. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సెస్ ఇది. దీనికి S2 - S3 = 0 అనుకున్నా. సో ఈ మూడిటి యొక్క ఇంటర్సెక్ట్ ఏది కాన్కరెంట్ పాయింట్ ఉందో, సో ఈ కాన్కరెంట్ పాయింటే మనకి రాడికల్ సెంటర్. అర్థమైందా? రాడికల్ సెంటర్ దగ్గర అడగమన్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ 3 లైన్స్ ఈ యొక్క కాన్కరెంట్ పాయింటే మనకి రాడికల్ సెంటర్ అవుతుంది. సో ఈ రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 లైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎనఫ్ టు టేక్ ఎనీ 2 ఆఫ్ 3 లైన్స్. ఈ 3 లైన్స్లో ఏదైనా 2 తీసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం చూడండి, ఇచ్చిన సర్కిల్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని ఫస్ట్ దాన్ని S1 అనుకున్నాను, సెకండ్ సర్కిల్ని S2 అనుకున్నాను, థర్డ్ సర్కిల్ని S3 అనుకున్నాను. ఓకే, చూడండి, ఇది సొంతంగా ఏం రాయలేదు. ఏదైతే మన క్వశ్చన్లు ఇచ్చాడో వాటిని S1, S2, S3 అనుకున్నాను. అర్థం కదా? సో మీకు ఏం చెప్పాను, ఈ 3 సర్కిల్స్ యొక్క ఈ 3 రాడికల్ యాక్సెస్ యొక్క కాన్కరెంట్ పాయింటే రాడికల్ సెంటర్. అర్థమైందా? సో అదే ఇక్కడ రాశాను. ఏంటి ఇది? S1, S2, S3 ఏమనుకున్నాం? S1, S2, S3. సో ఇప్పుడు నేను ఏమని చెప్పాను మీకు, ఈ మూడిట్లో ఏమైనా 2 లైన్స్ తీసుకుంటే సరిపోద్ది. అది ఈ 2 తీసుకోవచ్చు, ఈ 2 తీసుకోవచ్చు, ఈ 2 తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను ఈ 2 లైన్స్ తీసుకుంటా. ఫస్ట్ S1 - S2 చేస్తా. చూడండి, S1 - S2. S1 అంటే ఏంటి? ఈ సర్కిల్. S2 అంటే ఈ సర్కిల్. సో ఈ రెండింటి తీసుకున్నా. చూడండి, ఇది S1, ఇది S2. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. మైనస్ ప్లస్ క్యాన్సిల్, మైనస్ ప్లస్ కాన్సిల్. +2 - 4 -2, +4 - 6 -2y, 5 + 1 6. సరిపోయిందా? సో ఇప్పుడు ఇందులో ఏం చేసాం, -2ని కామన్ తీస్తే మనకి x + 5 - 3 వస్తుంది. సో దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఏం చేసాం మనం, S1 - S2 చేసాం. ఓకేనా? చూడండి, అంటే ఒక లైన్ చేసాం. S1 - S2 చేసాం. ఈ 2 చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఈ 2 చేసుకోవచ్చు, లేదా ఈ 2 చేసుకోవచ్చు. నేను S1 - S2 చేసా. ఇంకో లైన్ నేను ఇది తీసుకుంటా, S1 - S3. సో ఇప్పుడు చూడండి, S1 - S3 ఇది తీసుకున్నాం. S1 అంటే ఏంటి? మళ్ళీ ఈ సర్కిలే. S3 అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటిని చేయండి. చూడండి ఒకసారి, S1, S3. చూడండి, మైనస్ ప్లస్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఏముంది? +6 - 4 ఎంత అవుతుంది? 2x. సరిపోయిందా? ఓకే, -6y + 2y -4y. అండ్ ఇంకేం మిగిలింది చూడండి, -4y. సరిపోయిందా? 1 మినిట్. ఓకే, సరిపోయిందని చూడండి. -6y + 2y 4y + 5 సరిపోయిందా? దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ చూడండి, S - S1 చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది, S1 - S3 చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఈ 2 తీసి సరిపోతాను కదా. సో ఈ రెండింటికి 2 ఈక్వేషన్లు వచ్చాయి. ఆ రెండింటిని మీరు సాల్వ్ చేయండి. ఇప్పుడు 2 ఈక్వేషన్లు వచ్చాయి కదా. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1తో మనం ఏం చేసామంటే దీన్ని 4తో మల్టిప్లై చేసా. అప్పుడు ఏమవుతుంది? 4 × x, 4x, 4y, 4 3 is 12. సో 4x + 4y - 12. అర్థమైందా? 4x + 4y - 12 =
0. నెక్స్ట్ ఏంటి 2x - 4y + 5 అది తీసుకున్నాం. వీటిని సాల్వ్ చేయండి. 4, 2, 6 సరిపోయిందా? మైనస్ ప్లస్ క్యాన్సిల్ ప్లస్ -12 + 5 ఎంత అవుతుంది? -7 = 0. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏముంది? 6x = 7 ఉంది. నాకు x కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? 7/6 సింపుల్. సో x వాల్యూ మీకు ఎంత వచ్చింది? 7/6. ఇప్పుడు ఏదైతే మనకి x వాల్యూ వచ్చిందో ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? x + y - 3. ఇదిగోండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x + y - 3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా? సో ఓకే. దీన్ని ఏమని రాసుకున్నాను? y = 3 - x అని రాసుకున్నా. ఓకే. ఇప్పుడు చూడండి. y = 3 - x ప్లేస్‌లో x వాల్యూ ఎంత? 7/6. సో 7/6. 6 ఎల్‌సిఎం 6 3 = 18 -7 సరిపోయిందా? ఓకే. ఇప్పుడు చూడండి. -18 సారీ +18 -7 ఎంత అవుతుంది? +11 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 7/6. y వాల్యూ ఎంత వచ్చింది? 11/6. ఈ రెండే మనకి కావాల్సిన రాడికల్ సెంటర్స్. అర్థమవుతుందా? లాస్ట్ మనకి ఏం రాస్తాం? 2 వచ్చాయి కదా? సో ఈ రెండిటిని మనం ఏమని చెప్తాం లాస్ట్‌లో? రాడికల్ సెంటర్ మనకి ఏమొచ్చింది? 7/6 ఇంకో పాయింట్ ఎంత? 11/6. ఇవే మనకి వచ్చిన రాడికల్ సెంటర్స్. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చూడండి. ఓకే. 3 లైన్స్ ఇచ్చాడు. రాడికల్ సెంటర్ ఫైండ్ ఔట్ చేయాలి. 3 సర్కిల్స్. సో 3 సర్కిల్స్ ఇచ్చాడు. సో ఓకే. 3 సర్కిల్స్ తీసుకున్నాం. వీటి యొక్క ఏవైతే రాడికల్ యాక్సెస్ ఉన్నాయో అవి తీసుకున్నాం. సో రాడికల్ యాక్సెస్ ఉన్నాయి కదా? సో ఈ రాడికల్ యాక్సెస్ యొక్క ఏదైతే మనకి కాన్కరెంట్ పాయింట్ ఉందో ఈ కాన్కరెంట్ పాయింటే మనకేమవుతుంది? రాడికల్ సెంటర్. సో రాడికల్ సెంటర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ 3 లైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా 2 తీసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ నేను ఏం చేశాను? ఇచ్చిన ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో ఆ 3 సర్కిల్స్‌ని ఒకదాన్ని S1 అని, ఇంకోదాన్ని S2 అని, ఒకదాన్ని S3 అని తీసుకున్నా. ఓకే. సో ఇక్కడ ఏదైతే మీకు చెప్పానో ఈ 3 సర్కిల్స్ యొక్క ఈ 3 ఏదైతే ఏంటివి చూడండి ఒకసారి. రాడికల్ యాక్సెస్ ఉన్నాయి కదా? సో ఈ 3 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సెస్ యొక్క కాన్కరెంట్ పాయింటే మీకు రాడికల్ సెంటర్ అని చెప్పా కదా? సో అదే రాసాను. S1, S2, S3 అనుకున్నాం కదా? సో అవే రాసా. S1, S2 2 సర్కిల్స్ చెప్పాను కదా? ఏమైనా 2 తీసుకోవాలని. సో S1 - S2 అనే సర్కిల్ సారీ S1 - S2 అనే లైను, S1 - S3 అనే లైన్ తీసుకున్నా. ఈ రెండికి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే నాకు x వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే y వచ్చింది. ఏదైతే x, y 2 పాయింట్స్ వచ్చాయి కదా? సో ఈ రెండే మనకి కావాల్సిన రాడికల్ సెంటర్స్. అర్థమైంది కదన్నా? చాలా ఈజీగా ఉంది కదా? ఓకే. చూడండి ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. అర్థమైంది కదా? సో ఇది ఈ క్వెషన్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.